ఏంటి? గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు చేయవలసిన పనులేంటి? గురు పౌర్ణిమ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపజేయుట అని అర్థం. గురు నుండే గురువు అనే పదం ఉద్భవించింది. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అనే అర్థం స్ఫురిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిపిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసాన్ని ఆషాఢ మాసమని, ఆ రోజు వచ్చిన పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అని శాస్త్రాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు ఆది గురువైన వేదవ్యాసుల వారు జన్మించడం వల్ల ఆషాఢ పౌర్ణమికి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అనే పేరు వచ్చింది. భగవంతుడు మానవ శరీరంలో అవతరించినప్పుడు ఆ అవతరించిన శరీరాలలో గురువు ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు వశిష్ఠుల వారిని గురువుగా స్వీకరించి యోగా వశిష్ఠ్యం వంటివి ఈ లోకానికి తెలియజేశారు. శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురువుగా స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోకానికి అందజేశారు. భూలోకంలో జన్మించిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ధ్యానమును, ధ్యానము ద్వారా కర్మఫల త్యాగమును, ఈ మూడింటి ద్వారా మోక్షమును పొందాలని మన మహర్షులు, ఆధ్యాత్మిక సాధకులు, గురువులు తెలియజేశారు. ఇలా కలియుగంలో మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం సులువుగా అర్థం కావడం కోసం వేదవ్యాసుల వారు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించి మహాభారతం, భగవద్గీత వంటి విషయాలను ఈ లోకానికి అందించారు. ఇంతటి విశిష్టత ఉన్న గురు పూర్ణిమ రోజు మనకి జ్ఞానాన్ని అందించిన మహర్షులు, ఋషులు, వ్యాసుల వారిని స్మరించుకోవాలి. వారికి పౌర్ణమి రోజు తర్పణాలు వదలడం ప్రాధాన్యత. మన సనాతన ధర్మంలో 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అవి అద్వైతం, ద్వైతం, విశిష్ట అద్వైతం. ఈ 3 సిద్ధాంతాలను శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మాధ్వాచార్యుల వారు లోకానికి అందించారు. వారి వారి సిద్ధాంతాలను అనుసరించి గురు పౌర్ణమి రోజు ఆ ఆచార్యులను మనం స్మరించుకోవాలి. గురోపదేశం, గురు ఆశీర్వచనం పొందడానికి ఈరోజు చాలా విశేషమైందని పండితులు చెబుతున్నారు.